జై శ్రీమన్నారాయణ. శివతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భరద్వాజకులం బోధి చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భయనితత్వాత్ జ్ఞానదం గురుమాశ్రే. కృష్ణం వందే జగద్గురుం. మనం శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కంధంలో అధ్యాయం 1లో 25 అయింది. 26 నుంచి మనం చెప్పుకోవాలి. కచ్చిత్ పురాణౌ పురుషో సోనాభ్య ఆత్మానువృత్యేహ కిలావతీర్ణౌ ఆసాతౌ వ్యాహ్ కుశలం విధాయ కృతక్షణౌ కుశలం సురగే. భగవానుని నామకమలము నుండి ఉద్భవించినట్టి బ్రహ్మదేవుని ప్రార్థనపై అవతరించిన వారును ప్రతి ఒక్కరిని ఉద్ధరించడం ద్వారా ప్రపంచ భాగ్యమును ఇనుమడింపజేసిన వారును అగు పురాణ పురుషులు సౌరసేనుని గృహమున కుశలముగా ఉన్నారా? దయచేసి నాకు తెలియజేయము. శ్రీకృష్ణుడు బలరాముడు ఇరువురు విభిన్న పురుషులు కాదు. భగవానుడు అద్వితీయుడు, కానీ అతడు ఒకదాని నుండి మరొకటి అన్యము కానటువంటి పలు రూపములలో స్వయముగా విస్తరించుచుండును. శ్రీకృష్ణ భగవానుని అవ్యవహిత విస్తారము బలదేవుడు. ఇక గర్భోదక సాయి విష్ణువు నావికమము నుండి జన్మించిన బ్రహ్మదేవుడు బలదేవుని విస్తారము. అనగా బలరామకృష్ణులు ఈ విశ్వనందల నిబంధనలకు లోబడిన వారు కారని ఈ విషయం సూచించున్నది. పైగా సమస్త విశ్వమే వారికి లోబడి ఉన్నది. భూభారము తొలగించుటకు బ్రహ్మదేవుని ప్రార్థనపై వారు అవతరించిరి. పలు మానవాతీత కర్మల ద్వారా ఆ సోదరులు ప్రపంచములకు ఉపశమనమును కలిగించిరి. తద్వారా ప్రతి ఒక్కరూ ఆనందభాగులను భాగ్యవంతులను అయింది. భగవత్కరుణ లేనిదే ఎవ్వరును ఆనందభాగులు భాగ్యవంతులు కాజాలరు. భక్తుల కుటుంబమునందరి ఆనందము భగవాను ఆనందంపైనే ఆధారపడి ఉండను. కనుక విదురుడు తొలుత భగవాను కుశలమును వచ్చి ప్రశ్నించెను. కచ్చిత్ కురూణాం పరమః సుహృన్నో భామః స ఆస్తే సుఖమంగశౌరీః యో వై శ్వశ్రూణాం పితృవదదాతి పరం వదాన్యో వరతర్పణేన. కురువంశమునకు పరమమిత్రుడైన మా బావగారు వసుదేవుడు సుఖముగానున్నారా? దయతో తెలుపు. ఆయన మిక్కిలి ఉదారుడు. ఆయన తన సోదరీజనమునకు తండ్రి వలి ఉండును. భార్యకు సర్వదా మనోహరుడై ఉండును. శ్రీకృష్ణుని తండ్రికి వసుదేవుడు 14 భార్యలను కలిగి ఉండును. వారిలో రోహిణి, కౌరవి నామదేవురాలైన భార్య, బలదేవుని తల్లి, విదురుని సోదరి. అనగా వసుదేవుడు విదురుని సోదరి యొక్క భర్త అయి ఉన్నాడు. ఆ విధముగా వారు భావమరుదులు అయి ఉన్నారు. వసుదేవుని సోదరియకు కుంతీదేవి విదురుని జ్యేష్ఠ సోదరుడు పాండురాజు భార్య. ఆ భావమునందు చూచినను వసుదేవుడు విదురునకు బావయ్య ఉన్నాడు. కుంతీదేవి వసుదేవుని కన్నను చిన్నది. చెల్లెండ్రను కూతురుగా చూచుడు పెద్దన్న యొక్క ధర్మం కనుకనే కుంతీదేవి ఎప్పుడు ఏది అవసరమైనను వసుదేవుడు పరమోధార్యముతో వసగడివాడు. తన చెల్లెలి ఎడ అతనికి గల ప్రగాఢానురాగమే అందుకు కారణము. వసుదేవుడు తన భార్యలనెన్నడూ అసంతృప్తి వరకులేదు. అదే సమయంలో చెల్లెలు కోరినవన్నింటినీ ఆమెకు అందజేసను. చిన్నతనమునందే కుంతీదేవి విధవరాలైన కారణమున ఆమె ఏడా అతడు ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉండెను. వసుదేవుని క్షేమమును గూర్చి ప్రశ్నించినప్పుడు విదురుడు అతనికి సంబంధించిన విషయమును గూర్చి మరియు కుటుంబ బంధుత్వమును గూర్చి జ్ఞప్తికి తెచ్చుకొనెను.
కచ్చిద్వరూధాధిపతిర్యదూనాం ప్రద్యుమ్న ఆస్తే సుఖమంగవీరః యం రుక్మణీ భగవతోభిలేభే ఆరాధ్య విప్రాం స్మరమాది సర్గే. ఓ ఉత్తవా, యదుసేన నాయకుడు ప్రద్యుమ్నుడు పూర్వజన్మమున మన్మథుడు ఎట్లున్నాడో దయతో తెలుపుము. బ్రాహ్మణులను ఆరాధించి వారి అనుగ్రహం శ్రీకృష్ణు ద్వారా రుక్మిణీదేవి అతని పుత్రునిగా పరిశీలించెను. ఉత్వాంగ వారి కథను అనుసరించి స్మరుడు అంటే మన్మధుడు శ్రీకృష్ణుని ఇచ్చలో ఒకడు. ఆయన తమ కృష్ణ సందర్భము అనే రచనను నందు దీనిని విస్తారముగా వివరించి ఉండేది. కచ్చిత్సుఖం సత్వత వృష్టిభోజదాచామధిపః స అస్తే అస్తే యమభ్యసించతపత్రనేత్రో ఉపాసనాచాం పరిహృత్య దూరాత్. మిత్రుడా, సాత్వత వృష్టి భోజ దాశార్షవంశులకు అధిపతియకు ఉగ్రసేనుడు క్షేమగానున్నాడా తెలుపుము. రాజ్యసింహాసనపు ఆశలన్నింటినీ విడిచిపెట్టి అతడు రాజ్యమునకు దూరముగా పోయాను. కానీ శ్రీకృష్ణ భగవానుడే తిరిగి అతని రాజ్యాభిషిక్తును కావించెను. కచ్చిద్దరే సౌమ్యసుతః సదృక్ష ఆస్తిగ్రణీరధినాం సాధుసాంబః అసూతయం జాంబవతీ వ్రతర్ఛ దేవం గుహం ఓంబికయా ధృతోగ్రే. ఓ సౌమ్యుడా, సాంబుడు కుశలమేనా? అతడు అచ్చము దేవదేవుని పోలికలు కలిగిన పుత్రుడు. గత జన్మమున అతడు శివుని భార్య గర్భమును కార్తేయునిగా జన్మించెను. ప్రస్తుతం అతడు శ్రీకృష్ణుని పత్ని జాంబవతి పరమ వ్రత భాగ్యవంతురాలు గర్భమును జన్మించెను. భగవానుని 3 గుణావతారములలో ఒక గుణావతారమైన శివుడు ఆ దేవదేవుని ప్రధాన విస్తారమై ఉన్నాడు. అతనికి జన్మించిన కార్తికేయుడు ప్రద్యుమ్నునితో శ్రీకృష్ణుడు వేరొక తనయుడు సమాన స్థాయిలో ఉన్నట్టివాడు. దేవదేవుడుకు శ్రీకృష్ణుడు భౌతిక జగమును అవతరించినప్పుడు అతనికి సంబంధించిన వివిధ కర్మలను ప్రదర్శించుటకు అతని ప్రధాన కర్మ సైతము అవతరించును. కానీ బృందావనందు మాత్రము సమస్త కర్మలు అతని వివిధ ప్రధాన విస్తారముతోనే నిర్వహింపబడును. వాసుదేవుడు నారాయణుని ప్రధాన విస్తారము. దేవదేవుడు వాసుదేవునిగా దేవకి వసుదేవుల ఎదుట ప్రత్యక్షమైనప్పుడు నారాయణుగానే వ్యక్తమయ్యాను. అదే విధముగా స్వర్గరాజ్యమునందలి దేవతలందరూ ప్రద్యుమ్నుడు, సాంబుడు, ఉద్ధవుడు అనగా అదిగా గల రూపములలో భగవాను సహచరులుగా అవతరించరి. మన్మధుడు ప్రద్యుమ్నునిగాను, కార్తికేయుడు సాంబునిగాను, వసువులలోనొకడు ఉద్ధవునిగాను అవతరించినట్లు ఇచ్చడం మనకు తెలిసినది. కృష్ణలీలలను సమృద్ధవంతము చేయుటకు వారందరూ వారి వారి స్థానములందు నిలిచి వర్తించి ఉండేది. క్షేమం సచిద్యుయుధాన ఆస్తే యః పాల్గుణాల్లబ్ధధనూరాస్య లేభేంజసాధుక్షజ సేవయైవ గతిం తదీయాం యతిభిద్దురాపాం. ఉద్ధవా, యుయుధానుడు క్షేమగానున్నాడా? యుద్ధ కలయందరి మర్మములను అతడు అర్జునుడి నుంచి నేర్చి ఉండెను. గొప్ప విరాగులకు సైతము పరమ దూరమైనట్టు దివ్యగతిని అతడు సాధించెను. ఆధ్యాత్మికత యొక్క చరమగతి అనగా అధోక్షునిగా పిలువబడు ఇంద్రియములకు పరమైన వాడు దేవదేవునికి స్వపార్షదుడు ఒకటి. ప్రపంచ విరాగులు సన్యాసులు దివ్యముకు బ్రహ్మానందమును పొందుటకు కుటుంబము, భార్య, సంతానము, స్నేహితులు, గృహము, ధనము అనేది ప్రాపంచిక బంధములన్నింటికి చెయ్యంతురు. కానీ అధోక్షజానందము బ్రహ్మానందమును పరమైనది. జ్ఞానులు పరతత్వమును కూర్చిన తాత్విక కల్పమును ద్వారా ఆనందమును అనుభవించరు. కానీ పరబ్రహ్మముచే అనుభవింపబడు ఆనందమును బట్టి ఆనందమును కన్నా పరమైనది. బ్రహ్మానందమును జీవుల భవబంధముల నుండి ముక్తిని పరచిన పిమ్మట అనుభవించరు. ఆయనను
పరబ్రహ్మము అంటే పూర్ణ పురుషోత్తముడు భగవానుడు హ్లాదినీ శక్తిగా పిలువబడు తన స్వీయ శక్తికి చెందిన ఆనందమును నిత్యముగా అనుభవించును. బాహ్య లక్షణములను నిరసించుచు బ్రహ్మమును అధ్యయనం గావించు యోగి ఆ బ్రహ్మము యొక్క హ్లాదినీ శక్తి గుణమును నేర్వని వాడే అయి ఉన్నాడు. సర్వశక్తిమంతుని పలు శక్తులతో ఒకటైన ఆంతరంగిక శక్తి 3 లక్షణములను సంవిత్ శక్తి, సంధినీ శక్తి, హ్లాదినీ శక్తి కలిగి ఉన్నది. యమము, నియమము, ఆసనము, ధ్యానము, ధారణము, ప్రాణాయామము వంటి నియమములను ఖచ్చితంగా పాటించినప్పటికీ గొప్ప యోగులు, జ్ఞానులు శ్రీకృష్ణ భగవానుని అట్టి ఆంతరంగిక శక్తి యందు ప్రవేశింపగలరు. కానీ భక్తి యోగము ద్వారా అది భక్తులచే సులభముగా అనుభూతమును. యుద్ధ విద్యందు పరిపూర్ణ జ్ఞానము అర్జును నుండి నేర్చినట్లుగానే యుయాధానుడు ఆ జీవన స్థితిని సాధించి ఉండెను. ఆ విధముగా అతని జీవితం భౌతిక ఆధ్యాత్మిక దృష్టికోణముల రెండింటి నుండి పూర్ణముగా సఫలమై ఉన్నది. శ్రీకృష్ణ భగవానుని భక్తి యోగపు తీరు అది తర్వాత ఖచ్చిత్ బుధ స్వస్థన్యమీవ ఆస్తే స్వఫల్కపుత్రో భగవత్ప్రసన్న కృష్ణ పదాంకితమర్గపాం సుష్వచేష్టత ప్రేమ విభిన్న ధైర్య. స్వపల్కుని తనయుడకు అక్రూరుడు కృష్ణముగా ఉన్నాడా? దయించి తెలుపుము. దోషరహితుడుకు అతడు దేవదేవునికి శరణు చెందిన వాడు. దివ్య ప్రేమావేశమును అతడు మారు మానస స్థితత్వమును కోల్పోయి శ్రీకృష్ణుని పాద ముద్రలతో చిన్నమైన మార్గమందరి ధూళిలో పడిపోయాను. కృష్ణుని వెదకుతూ అక్రూరుడు బృందావనకు వచ్చినప్పుడు నందగ్రామము యొక్క ధూళియందు ఆ దేవదేవుని పాదచిహ్నములను గాంచి దివ్య ప్రేమావేశమును ఒక్కమారుగా వానిపై పడిపోయాను. శ్రీకృష్ణుని నిరంతర ఆలోచనలందు పూర్ణముగా లగ్నమైన భక్తులకే అట్టి భావావేశం సాధ్యపడగలదు. పరమ పవిత్రుడకు దేవదేవునితో సదా సాంగత్యం నడిపడి కారణమున అట్టి విశుద్ధ భక్తుడు సహజముగా దోషరహితుడై ఉండును. శ్రీకృష్ణుని కూర్చిన నిరంతర ఆలోచనయే భౌతికముల రోగగ్రస్త సంపర్కం నుండి మనుషుని దూరముగా నుంచుటకు రోగ నిరోధక మార్గమై ఉన్నది. శుద్ధ భక్తుడు భగవచ్చింతన ద్వారా సర్వదా ఆ దేవదేవుని సాంగత్యమునందే ఉండును. అయినప్పటికీ కొన్ని ప్రత్యేకముకు దేశకాల పరిస్థితులను అనుసరించి దివ్యభావావేశముల వినూత్న మలుపు తిరుగుచుండును. అది అతని మానసిక స్థిరత్వమును భంగపరచును. చైతన్య మహాప్రభుల వారు దివ్యాభావేశపు చక్కని ఉపమానం ప్రదర్శించుండరి. ఆ భగవదవతారం యొక్క జీవితం నుండి మనమది అవగతము చేసుకొనగలము. తర్వాత కచ్చిచ్చిన్వదేవక భోజపుత్ర్య విష్ణు ప్రజాయ ఇవ దేవమాతు యావ్యై స్వగర్భేణ దధార దేవం త్రయేయథ యజ్ఞవితానమతం. వేదములు యజ్ఞ ప్రయోజనములకు నెలవైనట్లు దేవకీదేవి దేవక భోజరాజు తనయ దేవమాతకు అల్లి పునరించిన రీతి దేవదేవుడికి భగవాను గర్భమునందు ధరించును. ఆమె క్షేమముగానున్నదా? వేదములు దివ్యజ్ఞానము మరియు ఆధ్యాత్మిక విలువలతో నిండి ఉండును. అదే విధముగా దేవకీదేవి శ్రీకృష్ణుని జనని వేదములు మూర్తి వివరించిన భావము రూపమును తన గర్భమునందు దేవదేవుని దాల్చినది. వేదములు మరియు భగవాను నడుమ ఎట్టి భేదము లేదు. శ్రీకృష్ణుని అవగతం చేసుకుంటే అందే వేదములు లక్షితమై ఉన్నవి. ఇక దేవదేవుడు సాక్షాత్తుగా వేదస్వరూపుడే. దేవకీదేవి అద్వైతముకు వేదములతో పోల్చబడగా భగవానుడు వాని మూర్తి వివరించిన ప్రయోజనముతో పోల్చబడినాడు. తర్వాత अपि स्विदास्ते भगवान् सुखं वो यः सत्वतां कामदुगो निरुद्धः
యమామనంతే స్మహి శబ్దయోనిం మనోమయం సత్వతురీతత్వం. అనిరుద్ధుడు క్షేమగా ఉన్నాడా? విశుద్ధ భక్తుల సర్వ కోరికలను అతడు పూర్ణము గావించేవాడై ఉన్నాడు. పూర్వకాలం నుండి అతడు ఋగ్వేదమునకు కారణునిగాను మనస్సును సృష్టించిన వానిగాను విష్ణువు యొక్క చతుర్థ ప్రధాన విస్తారముగాను భావింపబడినాడు. వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అనే రూపములు ఆది చతుర్భుజ రూపములై బలదేవుని నుండి వచ్చిన ఆది విస్తారములు ఉన్నవి. వారందరూ విశ్వత్వములే అభిన్న పురుషులై ఉన్నారు. రామావతారమునందు ప్రత్యేక లీలల కొరకై ఈ వివిధ విస్తారములను నేను అవతరించను. శ్రీరామచంద్రుడు ఆది వాసుదేవుడు కాగా అతని సోదరుడు సంకర్షుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అయి ఉన్నారు. అనిరుద్ధుడు మహావిష్ణువులకు సైతము కారణమై ఉన్నాడు. ఆ మహావిష్ణువు శ్వాస నుండి ఋగ్వేదం ప్రకటమైనది. ఈ విషయమంతయు మార్కండే పురాణం నందు చక్కగా వివరించబడినది. ఇక కృష్ణావతారమునందు అనిరుద్ధుడు ఆ దేవదేవుని తనయునిగా అవతరించను. ద్వారకయందరి కృష్ణుడు ఆది సమూహపు వాసుదేవు విస్తారమై ఉన్నాడు. ఆది అయిన శ్రీకృష్ణుడు గోలోక బృందావనము నిన్నడును వేడడు. ప్రధాన విస్తారములని ఒకే విష్ణుతత్వములై ఉన్నవి. వారి శక్తి ఎందు ఎత్తి వ్యత్యాసము లేదు. అపిస్విదన్యే చ నిజాత్మదైవ మనన్యవృత్యాస మనువ్రతాయే హృదీక సత్యాత్మజచారుదేష్ణ తదాదయ స్వస్తి చరంతి సౌమ్య. ఓ సౌమ్యుడా, శ్రీకృష్ణుని తమ ఆత్మగా అంగీకరించేవారును ఆ విధముగా అనన్యముగా అతని పదవుని అనుసరించేవారును హృదీకుడు, చారుదేష్టుడు, గదుడు, సత్యభామాతనుడు వంటి ఇతరులు కుశలముగా ఉన్నారా అంటున్నారు. తర్వాత అపిస్వధోభ్యాం విజయాచ్యుతాభ్యాం ధర్మేణ ధర్మ పరిపాతి సేతుం దుర్యోధనోతప్యత యశభాయాం సామ్రాజ్యలక్ష్మ్యా విజయానువృత్య. ధర్మపదము పట్ల గౌరవంతోనూ ధర్మ నియామానుసారమును యుధిష్ఠిరుడు ఇప్పుడు రాజ్యం నిలుచున్నాడా అని నేను విచారణ కావింపకూడదును. శ్రీకృష్ణుడు మరియు అర్జునుని బాహువులచే ధర్మరాజు అతని సొంత బాహువుల వలె రక్షింపబడిన కారణమున పూర్వము దుర్యోధనుడు ద్వేషముతో దయించుకొని పోయి ఉండెను. యుధిష్ఠిర మహారాజు ధర్మమునకు చిన్నమై ఉండెను. శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడు సహాయమును అతడు రాజ్యము నేరుటకు అతని రాజ్యవైభవము స్వర్గరాజ్యము సకల వైభవము కల్పనలను అతిశయించాను. అతని నిజ బాహువులు శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడే. ఆ విధముగా అతడు సర్వుల వైభవమును అతిశయించాను. అట్టి వైభవము పట్ల అసూయాగ్రస్తుడైన దుర్యోధనుడు ధర్మరాజును కష్టముల పాలు చేయుటకు పెక్కు ప్రణాళికలు యత్నించెను. చివరకు కురుక్షేత్ర యుద్ధము కూడా కల్పింపబడెను. ఆ యుద్ధానంతరము ధర్మరాజు తన న్యాయబద్ధముకు రాజ్యమును తిరిగి పాలింపగలిగాను. ఆ విధముగా అతడు ధర్మము యొక్క గౌరవాదులను పునఃస్థాపించెను. ధర్మరాజు వంటి పుణ్యాత్ములకు రాజుచే పాలింపబడు రాజ్యపు శోభ అది ఏ. జయ శ్రీమన్నారాయణ. శివతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకాంతాయ కళ్యాణ నిలయ నిదార్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణం వందే జగద్గురుం. జయ శ్రీకృష్ణ.